అనంతపురం జిల్లా అంటేనే టక్కున గుర్తుకొచ్చే పదం కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే ప్రాంతంగా గుర్తుకొస్తుంది. అయితే ఈ అనంతపురం జిల్లా నుంచి దేశ విదేశాలకు సైతం అరటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటూ ఎంతో గొప్పగా ప్రకటనలు చేయడం చేస్తున్నాం. అయితే ఆ ప్రకటనలో వెనక ఉన్నటువంటి రైతు కష్టాలు మాత్రం అలానే ఉన్నాయంటూ రైతన్నలు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాల రూపంలో రైతన్నలు కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంటే, మరోపక్క యుద్ధాల కారణంగా మార్కెట్లో ఏదైతే దళారుల వ్యవస్థను అరికట్టలేకపోవడంతో చాలా నష్టపోతున్నామంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా అరటి ధర పడిపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోపక్క రైతులు ఏమంటున్నారంటే, గల్ఫ్ దేశాలకు కేవలం 10% మాత్రమే ఎగుమతి అవుతుంది, మిగతా 90% మన దేశంలోనే క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ధరలు తగ్గిపోవడం ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతన్నలు ఉన్నారు. మరిన్ని విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనంతపురం జిల్లా పెదవపురం మండలం ధర్మాపురం గ్రామం. నా పేరు పి రుద్రేశ్వర నాయుడు. ఇప్పుడు ఈ అరటి సాగు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాం రైతులమంతా. ఈ రేట్లు తగ్గి ఒకటేసారి మామూలుగా 26,000 25,000 ఉండే టన్ను ధర వచ్చి 8,000కు 7,000కు పడిపోయింది. ఇప్పుడు మామూలుగా 10% మాత్రమే విదేశాలకు ఎగుమతి అయితే 90% మన దేశంలోనే కన్జ్యూమ్ ఉంది. కానీ ఈ దళారులు ఏం చేస్తున్నారు, కనీసం అంటే మినిమం ధర కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు. యుద్ధం ఏమన్నంటే గల్ఫ్లో యుద్ధం జరుగుతుంది. గల్ఫ్ 6 కంట్రీలకు 7 కంట్రీలకు మాత్రమే ఇప్పుడు నిలబడిపోయింది ఎక్స్పోర్ట్ అనేది. కానీ వీళ్ళు మాకు ధర మటుకు చాలా అంటే 1/4 ఇస్తున్నారు. ఇప్పుడు మామూలు ఉండే ధరలో మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇంతకుముందు పంటల్లో 1.5 నెలల క్రితం నేను నా పెట్టుబడి కూడా నష్టపోయినాను. అయితే ఇప్పుడన్నా వస్తుంది అనుకుంటే ఇప్పుడు కూడా నాకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అందువలన దయ ఉంచి కొద్దిగా ప్రభుత్వం వారు కూడా వాళ్ళ మీద చర్య తీసుకొని మాకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాము. నా పేరు పొత్తు శ్రీనివాసులు, ధర్మాపురం గ్రామం, పెద్దపప్పూరు మండలం, అనంతపురం డిస్టిక్. నేను 2 ఎకరాలు అరటి పొలం గుత్తగా తీసుకొని పెట్టాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్లోనే 3,000 రూపాయలతో కొట్టినా. 3,000 రూపాయలతో కొట్టినా. పెట్టుబడి కూడా రాలేదు. గుత్త ఎకరాకు 25,000 పెట్టి చేసిన. 50,000 రూపాయలు ఖర్చు అయింది. టన్నుకు 3,500తో నేను అమ్మిన. అది పెట్టుబడి రాదు. ప్రకృతి వైపరీత్యాలు ఒక సైడు, దళారుల వ్యవస్థ ఒక సైడు, రైతు ఎంత దిగజారిపోతున్నాడంటే నెక్స్ట్ అసలు అరటి అంటే కూడా భయపడే పరిస్థితి తెచ్చిపెడతారు ఈ దళారులు. ఎట్లా వ్యవసాయం చేయాలో అసలు రైతు పరిస్థితి చెప్పుకోలేని దయనీయ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎవరు దీన్ని రైతుకు గిట్టుబాటు ధర అనే మాట మాట్లాడే గవర్నమెంట్ అయినా దళారులైనా ఎవరు పట్టించుకోవడం లేదు. రైతు చాలా నష్టపోయి చాలా దిగజారిన పరిస్థితుల్లో ఎప్పుడు ఇదిలో ఉండారు. రైతు అంటే చెప్పుకుంటే కూడా అంత అవమానంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఇది పోయిన నెల మినిమం 10,000, 12,000, 13,000, 14,000 ఉంటే పెట్టుబడి వస్తుంది. అట్లాంటిది 26,000 ఉంటే ఒక ఊరికి అంతా కలిసి 1, 2, 3 కొట్టుకున్నారు. 20,000, 23,000 అట్లా. మిగతా 70% రైతులంతా మొత్తం ఇప్పుడు 8,000, 7,000 అని చెప్పి అసలు పెట్టుబడి కూడా రాదని చెప్పి దానికి కూడా పొద్దున్న నుండి రోజు 5-6 సార్లు తిరిగితే కూడా దళారులు వచ్చి తోటలోకి వచ్చిన తర్వాత ఒక రేటు, వాడు మాట్లాడేది ఒక రేటు, వీడికి వచ్చిన తర్వాత కూలీలు లేబర్ డబ్బులు, వాళ్ళకి భోజనాలు డిమాండ్ చేస్తూ రైతుని ఆడికంటే ఆడికి దిగజార్చి చాలా హీనమైన పరిస్థితి. రైతు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు కానీ మాకు. అట్లా పరిస్థితిని మీరు గవర్నమెంట్ అయినా అరికట్టాల దీన్ని దళారు వ్యవస్థను. రైతులకు ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు వచ్చేసి జయచంద్ర. నాది అనంతపురం జిల్లా పెద్దవపురం మండలం, ధర్మాపురం గ్రామం. నేను గత 10 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నేను 10 ఏళ్ల నుంచి కూడా గుత్తలకు తీసుకొని చేస్తున్నాను. నేను ఈసారి వచ్చేసి 4 ఎకరాలు గుత్తకు తీసుకున్నాను. 4 ఎకరాలు గుత్తకు తీసుకొని ఎకరా వచ్చేసి 25,000తో తీసుకున్నాను. 8 లక్షలు పెట్టుబడి అయింది. పెట్టుబడి రావాలని ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నది. సరేలే కష్టంగా ఉందిలే అని అరటి దొబ్బేసి మొక్కజొన్న ఏదన్నా పెట్టాలనుకుంటే మొక్కజొన్నను కూడా ఈ విధంగా తీసుకొచ్చారు. 2,000 రూపాయలు ఉండే మొక్కజొన్నను వచ్చేసి 1,600 రూపాయలు అడుగుతున్నారు. ఏది చూసినాని రైతుకు చాలా నష్టం వస్తున్నాయి. ఇలా చేస్తా పోతే రైతు అనేవాడు నా పుల్లలెక్కి కూరకపోతున్నాడు కానీ పైకి రాలేకున్నాడు.
దీనిని గవర్నమెంట్ తరపున ఏదన్నా కానీ న్యాయం చేయాలని కోరుతున్నాను. కొన్ని కంపెనీలు వచ్చేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తామని మా దగ్గరకు వస్తారు. మా దగ్గరకు వచ్చి కొన్ని నాళ్ళు బనానా ఫ్రూట్స్ అవి ఇవి అని చేసి దాన్ని అవి ఇంజక్షన్లు వేస్తాము అది వేస్తామని మా దగ్గర పాస్బుక్లు అవి కూడా తీసుకెళ్తారు. కానీ మా దగ్గరకు వచ్చేళ్ళకు ఒక బండి కొట్టుకెళ్తారు. ఒక బండి కొట్టుకెళ్ళి మా దగ్గరికే తిరిగి చూడరు వాళ్ళు. మేము దాన్ని మళ్ళీ తిరిగి మేము దళారులకు అమ్ముకోవాలనుకుంటే మాకు చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ ఈ వ్యవస్థ ఎక్స్పోర్ట్ అంటారు. ఎక్స్పోర్ట్కు పోయేది ఒక 10% మాత్రమే. ఆ 10% కూడా 4-5 మంది రైతులకు మాత్రమే పోతున్నాయి. మావి కూడా చేస్తారు. ఫ్రూట్ కేర్ అంట, ఆ కేర్ అంట, ఈ కేర్ అంట. కానీ 4 బండ్లు కొడితే 8 బండ్లు మేము పక్కనికి అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ గల్ఫ్ దేశాలకు పోతాయి అంటారు. గల్ఫ్ దేశాలకు ఎన్ని % పోతుంది? ఎన్ని వేల టన్నులు పోతుంది? 10 టన్నులు పోతే 30 టన్నులు ఇక్కడ మన లోకల్లోనే పోతుంది.